రామ్ నారాయణ రామ్. మన భారతదేశానికి అతి విశిష్టమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది. అది ప్రతి ఒక్కరిని తనతో కలపగలదు. కానీ దీన్ని నిర్వహించడానికి మనకు స్వయంగా మనను గుర్తించాలి. మన అంతరాత్మ యొక్క శబ్దాన్ని వినాలి. నేడు ప్రతి వ్యక్తి మరొకరిపై తన ఆధిపత్యం ప్రయోగించాలనుకుంటున్నాడు. మరొకరిని ఒత్తిడికి గురి చేయాలని అనుకుంటున్నాడు. కానీ మనం మరచిపోతున్నాం, మనం అందరూ 5 మూలకాలతో తయారైనవారు. మనందరి దగ్గర ఒకేలా హృదయం, మేధస్సు ఉంది. కానీ ఇది మనపై ఆధారపడి ఉంటుంది. మనం మన హృదయంతో, మన మేధస్సుతో సానుకూలతను ఉంచుతున్నామా లేదా ప్రతికూలతను ఉంచుతున్నామో? మనం ఒకరికి మంచినిచ్చే మనసు ఉంచుతున్నామా లేక చెడు చేయడానికే అనుకుంటున్నామో? ఒక వ్యక్తి లొంగిపోయి ఒకసారి దోపిడీ మోజులో ఉన్నప్పుడు అతను మరొకరికి ఎంత నొప్పి కలిగిస్తాడో చూస్తాడు. కొన్నిసార్లు ఒక వ్యక్తి మీపై పూర్తి నమ్మకంతో నమ్మితే మరియు మీరు ఒకదానిని స్వార్థం కోసం చెడగొట్టినప్పుడు ఆ వ్యక్తి మీద ఏమీ జరగగలదు. అందుకే మన స్వార్థం కోసం ఎప్పుడూ ఎవరికైనా మనసును గాయపరచకూడదు. ఎవరు తమ నమ్మకాన్ని ఉల్లంఘించకూడదు. మన భూమి తపస్సు, భూమి కావాలి నమ్మకం, మన శక్తి, సహనం, మన నియమం, ప్రేమ, మన ఆత్మవిశ్వాసం. ఈ విషయాలను మన హృదయంలో ఉంచుకుని ముందుకు పోతే మన లక్ష్యం స్వయంగా మనకు వస్తుంది. ద్వేషం చేసే రాజకీయాలు, ఇతరులను చిట్టి చూపించే ప్రయత్నం చేయడానికి అవసరం లేదు. మనకు ప్రకృతిలో చాలా ఇచ్చింది. అది జీవితాన్ని ధన్యంగా మార్చడంలో సప్తశృతి. మనం ప్రకృతిలో నుండి నేర్చుకోవడం అవసరం. మనందరికీ తెలుసు, ప్రకృతి నాశనం కావడం లేదు. కానీ సమయానికి ప్రకృతిలో మార్పులు వస్తాయి. రామ్ నారాయణ రామ్ మీ అంతరాత్మను ఉత్తేజపరుస్తుంది. మీరు చూసే ఉంటారు, జీవితంలో కొన్ని సందర్భాలలో మీరు మీ కలలను వెంబడిస్తుంటారు. కానీ వాటిని పొందలేరు. అన్ని ప్రయత్నాల తరువాత కూడా మీరు విఫలమవుతారు. మీరు దీనికి కారణం తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? మీ కలలు, మీ ఇష్టాలు ఎందుకు పూర్తి అవ్వవు? ఇందుకు ప్రధాన కారణం మీరు ఇప్పటి వరకు మీ అంతరాత్మను, మీ స్వంత శక్తులను తెలియకపోవడం. మీరు మీ శక్తులను, మీ అంతరాత్మ యొక్క శబ్దాన్ని గుర్తించాలనుకుంటే ఇప్పుడు రామ్ నారాయణ రామ్ నామంతో జత కలవండి. మీరు మీ కలలను మాత్రమే సాధించడమే కాకుండా మీరు మీలో ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు. అందుకే రామ్ నారాయణ రామ్ నామంలో ఆ శక్తి ఉందని చెప్పబడుతుంది. ఇది పూర్వ సృష్టిని తనలో కలపగలదు. అనేక మంది ఈ నామంతో జత కలవడం ద్వారా తమ జీవితాలను మార్చుకున్నారు. అప్పుడు మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇప్పటికీ ఈ పవిత్ర నామంతో జత కలవండి. అలాగే రామ్ నారాయణ రామ్ నామ ప్రచారాన్ని ప్రారంభించి సమాజానికి ప్రేరణ ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు దీన్ని చేసి చాలా ఆనందాన్ని పొందుతారు. ఈ రోజుల్లో యువతలో సహనం చాలా తక్కువగా ఉంది. మన యువత ప్రధానంగా తక్కువ సమయంతో, ఎక్కువ కష్టంతో సాధించాలనుకుంటుంది. ఇలాంటి పరిస్థితి రాకపోతే వారు నెమ్మదిగా నిరాశ చెందుతారు. అందువల్ల ప్రత్యేకంగా ఈ రోజు యువతను రామ్ నారాయణ రామ్తో జత చేయడం ఎంతో ముఖ్యం. తద్వారా వారి జీవితంలో కొంత సహనం వస్తుంది, కదలిక ఏర్పడుతుంది. ఈ రోజుల్లో మీరు మీ వివేకాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ వివేకం మీరు జీవితంలో ఆనందం, శాంతి, విజయం పొందేందుకు దారితీయడమే కాదు, ఇది మీలో ఆలోచన, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ వివేకం రామ్ నారాయణ రామ్ జపంతోనే ఉత్పన్నమవుతుంది. అందువల్ల మన యువత రామ్ నారాయణ రామ్తో చేరితే, ఈ జపం చేస్తే వారి అంతరార్థంతో దృష్టిలో సమర్థత పెరిగిపోతుంది. ప్రతి తల్లిదండ్రులకు ఇదే విధానం. వారు చిన్నప్పటి నుంచి తమ పిల్లలకు ఈ పాఠం నేర్చాలి. పిల్లలను మొదటి నుంచే రామ్ నారాయణ రామ్ నామంతో జత చేయాలని ప్రయత్నించండి. తద్వారా వారిలో వివేకం ముడిపడి మారుతుంది. ప్రతి వ్యక్తి శరీరంలో 50,000 కోట్ల ఆత్మలు నివసిస్తాయి. మనం ప్రతిరోజు 2 లేదా 3 సార్లు ఆహారం తీసుకుంటాం. ఇది మనకు తీర్పుగా ఉంటుంది. కానీ మీరు ఏమయ్యారో? ఈ 50,000 కోట్ల ఆత్మలు ఏమి తినేవి? వారికే ఆహారం ఇవ్వకపోతే ఈ ఆత్మలు అంతరంగా చనిపోతూ పోతాయి. తర్వాత ఏమవుతుంది? మన శరీరంలో ఉన్న ఈ 50,000 కోట్ల ఆత్మల శక్తి అర్థంగా తగ్గిపోతుంది. మనం క్షీణించిపోతాం. మన మేధస్సు పనిచేయదు. ఒక విధంగా మనం చలామణి చేసే అన్ని జీవితం వ్యర్థం అయిపోతుంది. ఆ దారిలో జీవితం చివరికి పోకుండా ఉండేందుకు చిన్నప్పటి నుంచి రామ్ నారాయణ రామ్ నామంతో మనం తమ జీవితాలను గాఢంగా పట్టుకోవాలి.